Hi students, in this video we are going to solve the question number 2 in fourth question, a sub question, the exercise number 5.1. Direct question loki veldam. Represent the following situations in the form of quadratic equations. యొక్క ఇచ్చిన క్వశ్చన్ బట్టి దాని నుండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేయాలి. చూడండి క్వశ్చన్, ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 kilometers at a uniform speed. If the speed had been 8 kilometers per hour less, then it would have taken 3 hours more to cover the same distance. We need to find the speed of the train. ఇక్కడ మనకి ట్రైన్ స్పీడ్ కానీ లేకపోతే ఓన్లీ డిస్టెన్స్ ఇచ్చారు, స్పీడ్ ఇవ్వలేదు. మనం ఈ యొక్క ట్రైన్ స్పీడ్ లెట్ బి ట్రైన్ స్పీడ్ ఎక్స్ అనుకుందాం. స్పీడ్ S1 ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ S1 ఎందుకు అనుకున్నానంటే ఎందుకన్నామంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకో చెప్తున్నారు, ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 80 km/h లెస్, అది ఎస్టీ కింద తీసుకోవాలి. కాబట్టి మనం ఫస్ట్ స్పీడ్ ఉండేది దాన్ని మనకు తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుందాం. లెట్ బి స్పీడ్ S1 x. Let be speed S1. Distance D1 ఎంత ఇచ్చారు, 480 kilometers. ఇది 480 kilometers. స్పీడ్ ఎక్స్, డిస్టెన్స్ 480. నెక్స్ట్ స్పీడ్ 2 అంటే S2 అంటే ఇక్కడ మనం S1 ఏంటంటే ఎక్స్ జస్ట్ మనకు తెలియదు, స్పీడ్ కాబట్టి ఎక్స్ అనుకుందాం. S2 అన్నప్పుడు ఏం చెబుతుండో, ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బిన్ 8 km/h లెస్ అంటే మనం సబ్ట్రాక్ట్ చేయాలి, ఉన్న స్పీడ్లోంచి ఆ 8ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఎక్స్ మైనస్ 8 అవుతుంది, స్పీడ్ 2. డిస్టెన్స్ 2, ఇది డిస్టెన్స్ 1 అనుకోవచ్చు. డిస్టెన్స్ 2 D2 ఈక్వల్ టు సేమ్ 480 km. ఇక్కడ ఏమంటుండో, దెన్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 3 hours మోర్ టు కవర్ ది సేమ్ డిస్టెన్స్ మారలేదు, సేమ్ డిస్టెన్స్ అన్న కాబట్టి డిస్టెన్స్ ఎంత 480. కాబట్టి D1 కూడా 480, D2 కూడా 480. స్పీడ్ ఏంది, ఫస్ట్ దాని స్పీడ్ ఎక్స్ అనుకున్నాం, రెండో దాని స్పీడ్ ఎంత 8 km డిక్రీజ్ అయింది అంటే లెస్ అయింది. కాబట్టి ఎక్స్ మైనస్ 8, S1 S2 D1 D2 తెలిసింది. నెక్స్ట్ ఇక టైం చూడండి, టైం ఫార్ములా ఏంది, యాక్చువల్లీ T ఈక్వల్ టు D/S. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మరి ఇక్కడ టైం 2 అంటే ది స్పీడ్ హ్యాడ్ బీన్ 10 km/h less, then it would have taken 3 hours more to cover the same distance. అప్పుడు టైం 2 ఏమవుతుంది, ఎంత అవర్స్, 3 hours మోర్ అన్నప్పుడు మనం ప్లస్ పెట్టుకోవాలి. అంటే ఇక T2 టైంకి T1 + 3 అంటే సెకండ్ దానికి టైంకి ఫస్ట్ దాని టైం కన్నా ఇంకా 3 hours ఎక్కువ తీసుకుంటుంది. ఇది మీనింగ్. అంటే మనం ఈక్వేషన్లోనే మనకి ఆన్సర్లో ఉన్న ఆ క్వశ్చన్ సూట్ అవుతుంది అన్నమాట. అట్లా వచ్చేటట్టు మనం ఈ యొక్క ఈక్వేషన్స్ని, ఆ స్టెప్స్ని మనం నోట్ చేసుకోవాలి. స్పీడ్ 2 ఇది మన ఫార్ములా D = D/S. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇది మీనింగ్ ఏంది, ఇది టైం కవర్ చేయడానికి ఇంకా 3 hours ఎక్కువ తీసుకుంటుంది, 3 hours మోర్ టైం తీసుకుంది. ఫైన్. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. T2 అంటే ఏంది మనకి, యాక్చువల్లీ T కూడా డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి T2 D2/S2 ఈక్వల్ టు D1/S1 + 3. ఇది జస్ట్ ఏం లేదు, మనకు S1 D1 తెలిసినాయి, అది D1 D2 తెలుసు. ఈ యొక్క వాటిని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ యొక్క ఫార్ములాలో.
d2 అంటే ఎంత 480 బై s2 అంటే స్పీడ్ 2 x మైనస్ 8 ఈక్వల్ టు d1 అంటే డిస్టెన్స్ ఇంత సేమ్ డిస్టెన్స్ కాబట్టి 480 బై s1 స్పీడ్ ఎంత s1 x ప్లస్ 3 ఎంత 3. ఇప్పుడు ఈ యొక్క 480 బై ఎక్స్ని ఇవతలు తీసుకురండి, ఇటు పక్క 480 బై ఎక్స్ మైనస్ 8 ఇటు వస్తే మైనస్ 480 బై ఎక్స్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇక 3 ఇక్కడ రిమైనింగ్ ఉంది కాబట్టి 3 అట్లా వదిలిపెట్టేసి ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఎక్స్ మైనస్ 8 ఇంటూ ఎక్స్ ఎల్సిఎం అవుతుంది. ఎక్స్ మైనస్ 8 ఎక్స్ మైనస్ టైంలో పోతే మీకు ఎక్స్ ఇంటూ 480 ఎక్స్. ఇక్కడ ఎక్స్కి ఎక్స్ పోతే మీరు ఎక్స్ మైనస్ 8 మిగిలింది. ఎక్స్ మైనస్ 8 ఇంటూ 480 అంటే 480 ఇంటూ ఎక్స్ మైనస్ 8 ఈక్వల్ టు 3. దీన్ని సింప్లిఫై చేయండి. 480 ఎక్స్ రాద్దాం యాజ్ టీజ్గా. 480 ఇంటూ ఎక్స్ 480 ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 480 ఇంటూ 8 ఇక్కడ దీన్ని మల్టిప్లై చేయండి. 8 8 64 8 4 జా 32 ప్లస్ 6 38 3840. ఇది 3840 బై ఎక్స్ మైనస్ 8 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 3. చూడండి ఇక్కడ 480x ఉంది, ఇక్కడ 480x ఉంది. ప్లస్ దానికి మైనస్ దానికి క్యాన్సిల్ అయింది. మిగిలిందంతా 3840. 3840 బై ఎక్స్ మైనస్ 8 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 3. ఇక్కడ బై 1 వేసుకుంటే మనం క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. అంటే 3 ఇంటూ ఎక్స్ మైనస్ 8 3 ఇంటూ ఎక్స్ మైనస్ 8 ఇంటూ ఎక్స్, లేకపోతే ఇట్లా వేసుకోవచ్చు 3 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 8 ఈక్వల్ టు 3840. ఇప్పుడు చూడండి 3 ఇంటూ ఎక్స్ 3x ఇంటూ ఎక్స్ మైనస్ 8 ఇంటూ ఈక్వల్ టు 3840. 3x ఇంటూ ఎక్స్ 3x స్క్వేర్ 3x ఇంటూ 24 3x ఇంటూ 8 24x ఈక్వల్ ప్లస్ 3840ని వదిలి తీసుకురండి. ఎందుకంటే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఫామ్లో రాసుకోవాలి అన్నమాట. మైనస్ 3840 ఈక్వల్ టు 0. ఇక అన్నిట్లోంచి 3 కామన్ తీయండి, ఎందుకంటే 3 పోతుంది ఇది అన్నిట్లో కొన్ని నెంబర్స్లో. 3 కామన్ 3 ఇంటూ ఎక్స్ 3 కామన్ అయితే 3x సారీ ఇక్కడ 3 కామన్ అయితే ఎక్స్ స్క్వేర్ మిగిలింది మైనస్ 3 8 జా 24x మైనస్ 3 12 జా 6 ఇంకా 36 2 ఉంటుంది 3 8 జా 24 ఈక్వల్ టు 0. ఇక్కడ 3 మల్టిప్లై చేస్తుంది, ఇటు ఈక్వల్ టు అవతల తీసుకోండి. ఈక్వల్ టు అవతల తీసిపోతే ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తే అవతల పోతే డివైడెడ్ చేస్తుంది. అంటే 0/3 అంటే 0నే వస్తుంది. కాబట్టి ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 1280 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ విధంగా తయారు చేయాలి. అంటే మనకి క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాంట్లో అది ఏం అడుగుతున్నారు డేటా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. స్టెప్స్ అనేవి ఇంపార్టెంట్, అవి కూడా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ మనకి డిస్టెన్స్ తీసుకున్నాం, స్పీడ్ తెలియదు కాబట్టి దాన్ని x అనుకున్నాం. తర్వాత దాని స్పీడు 8 km/h లెస్ అయింది కాబట్టి దాన్ని x మైనస్ 8 అనుకున్నాం. సేమ్ డిస్టెన్స్ కాబట్టి అదే మళ్ళీ డిస్టెన్స్ కూడా 480 డిస్టెన్స్ 2 అనుకున్నాం. ఇది మన ఫార్ములా తెలుసు, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అంటే ఇప్పుడు స్పీడ్ తగ్గినప్పుడు అప్పుడు టైం ఏమవుతుంది t2, అంటే ఉన్న టైంకి ఇంకో 3 hours ఎక్స్ట్రా పడుతుంది. దీని మీనింగ్ దీనికి వాల్యూస్లలో t ఈక్వల్ d/s అని మనకు తెలుసు కాబట్టి t2 అంటే d2/s2, t1 అంటే d1/s1 ప్లస్ 3. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.